బీఆర్ఎస్ ప్రభుత్వం తీరు పేరు గొప్ప ఊరు దిబ్బచందంగా తయారైందని మెదక్ జిల్లా కాంగ్రెస్ నేత బాలకృష్ణ అన్నారు. కాళేశ్వరం కాలువలు నిర్మించి మంత్రి హరీష్ రావు కాలువను ప్రారంభించి నీటిని వదిలారని అన్నారు. కాలువ నిర్మాణంలో నాణ్యత లేకపోవడంతో ఒక్కసారిగా కాలువలు పగిలి నీరు పొలాల్లోకి చేరిందన్నారు. కాలువ నీరుతో వ్యవసాయ పొలాలు మట్టి మేటగా మారాయన్నారు. పొలాలకు నీరు ఇవ్వడం దేవుడెరుగు కానీ ఉన్న పంటలను నాశనం చేస్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న మంత్రి హరీష్ రావు గారు కాళేశ్వరం కాలువల ద్వారా నార్లాపూర్ చెరువు నింపుతామని చెప్పేసి నీళ్లు వదలడం జరిగింది. అయ్యా హరీష్ రావు గారు, మీరు నిన్న నీళ్లు వదిలిరు కరెక్టే. నీళ్లు వదిలిన తర్వాత నార్లాపూర్ చెరువు నింపడం ఏందో కానీ రైతుల పొలాలలో కట్టలు తెగిపోయి మొత్తం ఇసుక మేటలు పెట్టినాయి. అంటే ఇక్కడ కాలువల పనులకు సంబంధించిన ఏ విషయం అవుతుందో దాంట్లో పూర్తిగా ఎమ్మెల్యేలు అధికారులు కమిషన్ల మీద ఉన్న ధ్యాస క్వాలిటీ మీద లేదు. అంటే వాళ్ళ కమిషన్ డబ్బులు వస్తే సరిపోయి ఎమ్మెల్యేలకు అధికారులకు, కానీ క్వాలిటీ మీద వాళ్ళకి దృష్టి లేదు. పూర్తిగా ఇది అంటే నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ఈ కాలువల నిర్మాణం జరిగింది. ఓన్లీ కల్వకుంట్ల కుటుంబానికి వాళ్ళకి సంబంధించిన కాంట్రాక్టర్లకు మాత్రమే డబ్బులు దండుకోవడానికి ఈ కాలువలు తప్ప ప్రజలకు ఏమి ఉపయోగం కంటే ఈ ఇబ్బందులు ఎక్కువ.